కులాన్ని మార్చడానికి ఎంత కష్టపడాలండి సొసైటీలో? కులాన్ని మార్చడానికి అసలు మార్చాల్సిన అవసరమే ఉంది. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప కులాన్ని మార్చాల్సిన అవసరం సొసైటీలో లేదు. వాళ్ళ క్యాస్ట్లో పిల్లలు దొరకకపోతే వాళ్ళ క్యాస్ట్కి దగ్గరది ఏదైనా రెడ్లుంటే చౌదరులనో కాపులనో ఇలాగ వాళ్ళ స్థాయిలో కొంచెం క్యాస్ట్ మార్చుకుని చేసుకోవాలి. కానీ మనం మాత్రమే దేవుని మాటను ఆధారం చేసుకుని క్యాస్ట్ను చంపగలం. హల్లెలూయా! ఎవరు ఆ ఛాలెంజ్ తీసుకోగలరు? ఇక్కడ నేను దేవుని కోసం నిలబడి ఈ క్యాస్ట్ అనే ఆచారాన్ని నేను చంపుతాను మా ఇంట్లో. ఎవరు ఆ ఛాలెంజ్ తీసుకోగలం? నేను ఆ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. నా దేవుడు ఏ కులస్తురాల్ని చూపిస్తే అప్పటి వరకు ప్రభు రాకపోతే ఈ నా మాట వింటే నా కొడుకు, దేవుడు నాకు ఏ కులస్తురాల్ని చూపిస్తే ఆ కులస్తురాల్ని నా కొడుక్కిచ్చి నేను పెళ్లి చేస్తాను. మలిచిపోయామండి, షేపులు మారిపోయినాయి. ఎంత భయమో క్యాస్ట్ అనగానే, అమ్మో చుట్టాలు వదిలేస్తారు, వాళ్ళు వదిలేస్తారు, ఎవడొస్తాడు వాళ్ళందరూ నీ కూడా వస్తారు, నువ్వు జాగ్రత్తగా వెళ్తావు. డౌట్ ఏం లేదు. చుట్టాల గురించి చూసావు కదా, వాళ్ళని నిన్ను పక్కన పడేస్తాడనమాట. ఎరా ఎలా ఉందంటే కాలిపోతుంది అన్నయ్య, నీకెలా ఉంది? నాకు కూడా కాలిపోతుందిరా. నువ్వెందుకు వచ్చారంటే నీ గురించి వచ్చాను రా బాబు, నువ్వు నాతో మాట్లాడవేమో అని, మీరు మమ్మల్ని వెలివేసేస్తారేమో అని నేను ఆ కులం వెనకాల తిరిగాను రా. నిన్ను నన్ను ఒకే దిక్కున పడేస్తాడు. ఎవరు రాశారు? అలా రాసుకున్నారు. మేము పెద్ద, వీళ్ళ చిన్న, వీళ్ళు మాకు ఊడిగం చేయాలి, వీళ్ళు మాకు అప్పులు వేయాలి, వీళ్ళు మమ్మల్ని గౌరవించాలి, వీళ్ళు మమ్మల్ని ఏమన్నా అంటే కొట్టాలి, మేము ఎవరినన్నా ఏమన్నా అంటే ఏమనకూడదని వాళ్ళు రాసుకున్నారు. మనకేంటి సంబంధం అందులో? మన సంబంధం లేదు కదా. మన పుస్తకంలో ఏమైనా ఉంది? అది పుట్టిన దాన్ని బట్టి ఉంటుంది కులం అక్కడ. అది మనకి లేదు. దేవుడు మనల్ని దాని నుంచి విమోచించడానికి పరిశుద్ధమైన రక్తాన్ని కాచాడు. హల్లెలూయా! కొనుక్కున్నాడు మనల్ని. ఆయన విలువైన రక్తం ఇచ్చి కొనేసుకున్నాడు. ఈ క్యాస్ట్లోంచి, ఆ క్యాస్ట్లోంచి, ఈ క్యాస్ట్లోంచి మనం బయటకు వచ్చేసాం. వాటికి మనకి సంబంధం లేదు. ఎవరికో క్యాస్ట్ ఫీలింగ్ గట్టిగా ఉందండి ఇక్కడ. ఏదో బ్యాచ్ పాస్టర్ గారికి తెలియచ్చు కొంచెం, ఎందుకంటే సంబంధాల గురించి మాకు అడుగుతుంటారు కదా. ఏం లేదండి, మన క్యాస్ట్లో చూసేయండి, అమ్మాయి బేదరాలైనా పర్లేదు కానీ మన క్యాస్ట్ మిస్ అవ్వకూడదండి. మేము వెళ్ళి బయట ఏమని అడగాలి? ఏమండి పలానా క్యాస్ట్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారేంటండి అడిగితే ఆ పాస్టర్ కూడా వీడి క్యాస్ట్ ఫీలింగ్లో ఉందనుకుంటాడు. మేము అందుకే సైలెంట్ అయిపోతాం. సంబంధం మీరు చూసుకుంటారు బాబు, మీ బాధలు మీరు పడండి అని. మళ్ళీ వాళ్ళు ఏంటో తెలుసా, మొగలు ప్రభువా నా కొడుకు పెళ్లి చేయట్లేదండి, ఆ క్యాస్ట్లో చూడలేదమ్మా, నేనేం చేయను. ప్రభువా నా కూతురికి 23 ఏళ్ళు వచ్చేసినాయి, 24 ఏళ్ళు వచ్చేసినాయి, నువ్వు పెళ్లి చేస్తాన్నావు కదా. నువ్వు దేవుడికి అప్పగించావా? ఎక్కడున్న మన కుటుంబాలన్నిటిలోని క్యాస్ట్ చచ్చిపోవాలి. హల్లెలూయా!